ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, కావాలనే కేటీఆర్ కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రియాజ్ అన్నారు. ఇక తీగలాగితే దొంగ కదిలినట్లు బీఆర్ఎస్ చిట్టా భారతం బయటికి వస్తుందని అన్నారు. అదే భయంతోనే కాంగ్రెస్ పొరతచెల్లే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇక తొక్కుగూడ జనజాతర సభ ద్వారా దేశ ప్రజలందరికీ కాంగ్రెస్ శుభవార్త చెప్పబోతుందంటున్న రియాజ్తో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే, మరోవైపు కాంగ్రెస్ కావాలనే మమ్మల్ని ఇరికిస్తా ఉంది, మాకు సంబంధం లేని కేసెస్లలో కాంగ్రెస్ నాయకులు కావాలని మా పేర్లను అమర్తా ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ మండిపడతా ఉన్నారు. దీంతో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ ఏంటి అనేటువంటి అంశాలపై. సో మనతో మాట్లాడేందుకు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు, రియాజ్ గారు. ఆయనతో మాట్లాడుతాం. రియాజ్ భాయ్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల పైన బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ను దెబ్బ పట్టేందుకే రేపు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కావాలనే మీరు చేస్తూ ఉన్నారు ఈ వ్యవహారం అనేది కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, గజం మిథ్య పలాయనం మిథ్య. మనకు భూమిని తవ్వుతా ఉన్న కొద్దీ కొండలు గుట్టలు గుట్టలుగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆధారాలు కనబడతా ఉన్నాయి. సిరిసిల్లాలో ఒక వెబ్ సెంటర్, కామారెడ్డిలో ఇంకో వెబ్ సెంటర్, రేవంత్ రెడ్డి గారి ఇంటికి దగ్గర 300 మీటర్లు ఒక వెబ్ సెంటర్, పర్వతగిరిలో దయాకర్రావు గారి ఊరు అక్కడ వెబ్ సెంటర్ కనబడి, ఆ వెబ్ సెంటర్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమాచారం అంతా కాంగ్రెస్ పార్టీకి నాయకుల మధ్య జరిగే ఫోన్ సంభాషణలన్నీ కూడా బేసికల్ రికార్డ్ అయినట్టుగా ఎవిడెన్సెస్ కనబడతా ఉన్నాయి. అట్లాగే సినిమా హీరోయిన్లకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. కేకే మహేందర్ రెడ్డి గారు తన ఫోన్ ట్యాపింగ్ ఏ సందర్భంలో జరిగిందో ఆయన చూపెట్టాడు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు తన ఫోన్ ట్యాపింగ్ అనుమానాల్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే సాక్ష్యాలు క్లియర్గా కనబడతా ఉన్నప్పుడు, సాక్ష్యాలు వాస్తవాలు చెప్తా ఉన్నప్పుడు, వాస్తవాలను గమనించకుండా సాక్ష్యాలను చూడకుండా గజం విద్య పలాయన విద్య అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇంకొక నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. కొన్ని ప్రాథమిక ఆధారాల మీద కూడా లీకులు వచ్చాయి కదా. ఏమొచ్చాయి? మునుగోడు ఎన్నికల్లో 2,30,00,000 రూపాయలు రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించిన డబ్బులు సీజ్ అయినట్టుగా, అట్లాగే దుబ్బాక ఎన్నికల్లో మనకి రఘునందన్ రావు గారి డబ్బులు కూడా అక్కడక్కడ సీజ్ అయినట్టుగా. వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కదా, వాళ్ళు బీజేపీ వాళ్ళు కదా. అంటే ఓవరాల్గా టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మేం తప్ప మరేం ఉండదు. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలి, వారి తర్వాత కేటీఆర్ గారు ఉండాలి, కేటీఆర్ తర్వాత ఆయనకి ఇంకో కొడుకున్నాడు, ఆయన పేరు నాకు యాదికి వస్తలేదు, వీళ్ళే ఉండాలనే దాంతో కదా వాళ్ళు అన్ని ఆరోపణలు చేసినాయి. కాబట్టి తీగ లాగితే డొంకల్లో నుంచి కొంతమంది బయటకు వస్తున్నారు. ఆ డొంకల్లో నుంచి నేను కూడా బయటకు వస్తానన్న భయంతో కేటీఆర్కు ఈరోజు దీన్ని నిరాకరించేందుకు గమనిస్తూ ఉన్న విషయం చెప్పాలి. నిజంగా ఒకవేళ కేటీఆర్కు టీఆర్ఎస్కి ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి విశ్వాసం ఉంటే వాళ్ళు ఏమనాలంటే, విచారణ జరిపించండి, విచారణకు మేము సహకరిస్తాం, మేము నిర్దోషులుగా మేము తేలుస్తాం, మా మీద రాజకీయ ఆరోపణలు ఉండాలని చెప్పాలి. కానీ దానికి రివర్స్గా వాళ్ళు ఏం చేశారంటే, చోర్నే కోత్వాల్కి ఉల్టా డాంటేలాగా వీళ్ళే అధికారాన్ని క్వశ్చన్ చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఒక క్లియర్గా మేము ఏమంటున్నామంటే, సత్యాలు గుట్టలు గుట్టలుగా బయటకు వస్తున్నాయి, సత్యాలను గుర్తించడం అనే విషయాన్ని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. సత్యాలు బయటకు వస్తున్నాయని మీరు అంటున్నారు. అవాస్తవాలను బయటికి ప్రజలకు చేరవేర్చేందుకే కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు కాంగ్రెస్ నాయకులు లీకులు ఇస్తా ఉన్నారు. లీకులతో పాటుగా వాళ్ళ థంబ్నెయిల్స్ అప్లోడ్ చేసి నన్ను కించపరిచయంగా పెడతా ఉన్నారు అని చెప్పేసి నిన్న కొండా సురేఖ పైన, అదేవిధంగా మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పైన, మనం చూసుకుంటే ఇక్కడ మనకు కేకే మహేందర్ రెడ్డి పైన కూడా నోటీసులు జారీ చేశాడు రేవంత్ కేటీఆర్. గుర్తుపెట్టుకోండి, ఉన్న నాలికకు మందే, కుణాలికకు మందితో ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్టు వాళ్ళ ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకున్న విశ్వాసాలు. ఒకటే చెప్తున్నాను, మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా మీరు జైల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు మీరు మీ వార్తలు వేయకుండా అడ్వర్టైజ్మెంట్ బంద్ చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను మొత్తం తాళాలు వేసి తాళపు చేయలు మీ జైల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. చేసేటప్పుడు ప్రజాస్వామ్యం, భారతదేశం గొప్ప ప్రజాస్వామ్యం, 1947కు ముందు 1947 తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చినట్టుగానే అనేక దేశాల స్వతంత్రం వచ్చినాయి. కానీ ఎక్కడ ప్రజాస్వామ్యం భారతదేశంలాగా అద్భుతంగా పరిధి చెందలేదు. అట్లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని మనం మీడియాను మేనేజ్ చేసే ప్రయత్నాన్ని ఎవరు చేశారో తెలియదా? 10 ఏళ్ల నుంచి మీడియాను ఎంత తిప్పలు పెట్టిందో మనకు తెలియదా? మొత్తం భూమి లోపల నుంచి జలధారాలు ఉబ్బి బయటకు వచ్చినట్టుగానే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే క్రమంలోనే అనేక యూట్యూబ్ ఛానల్ బయటకు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాస్తవాలు చెప్పినప్పుడు వీళ్ళకి అవకాశం ఉండకపోయేది. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు అనేక సందర్భాల్లో చేశాయి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను మీరు ఎంత బెదిరించారనేది మెయిన్ స్ట్రీమ్ తర్వాత కాలంలో చెప్పింది కదా. ఇక్కడ విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఉంది. ఏం చెప్తుంది? అది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు అది గ్యారంటీ ఇస్తున్నది. భావ ప్రకటన స్వేచ్ఛ లేనప్పుడు ప్రజాస్వామ్య దేశం కాదు. సిలి అంటాడు, డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్.
అందరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వ రూపే ప్రజాస్వామ్యం కదా. అలాగే ఆర్టికల్ 123 సెక్షన్ 123/7 1951 ప్రజాప్రతినిధి చట్టం ఏం చెప్తుందంటే అధికారులను కానీ అధికార యంత్రాంగాన్ని కానీ అధికార విధానాలను కానీ ఎన్నికల టైంలో తమ సౌలభ్యం కోసం ఉపయోగించదని చెప్తున్నది. మొత్తం కూని చేసి పడేసింది కదా, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూని చేసింది కదా, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కూని చేసిండ్రు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను ఉపయోగించిండ్రు, మొత్తం మీరు పోలీస్ వాళ్ళని పైసలు పెట్టి పంపుతారు. ఇంతకన్నా భయంకరమైన వ్యవస్థ ఉంటుంది. పోలీస్ వాళ్ళనే పంపింది కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మీరు హత్య చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం తిరుగుబాటు జరుగుతూ ఉంటాయి కదా. ఈరోజు ఉద్దేశపూర్వకంగా మేము తీసుకురాలేదు. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత ఇక ప్రభుత్వం ఏం చేయకుండా ఉంటుందా? కాబట్టి ఈరోజు మేము తీగలాగడం మొదలుపెట్టాము. డొంకల్లో నుంచి వాళ్ళ బొమ్మలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బెంబేలెత్తిపోతున్నారు. సో మొత్తానికి రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కూడా గెలవబోతా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కంప్లీట్గా కూడా నెరవేరుస్తూ పాటుగా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 5 మేనిఫెస్టోలను ఏదైతే తుక్కుగూడ సభ ద్వారా దేశ ప్రజలకు వివరించబోతున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తీగలాగితే డొంకకు వెళ్ళినట్టుగా ప్రతి ఆధారాలతో ఎంక్వైరీ డిపార్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ కంప్లీట్ అయిపోతా ఉంది. ఖచ్చితంగా కూడా కేటీఆర్ ఉన్నాడు అన్నటువంటి భయంతో ఈరోజు ఏదో మేఘ గంభీర చప్పులు చేస్తూ ఉన్నారంటూ కూడా టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రియాజ్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రణయమ్మ, న్యూస్, గాంధీ భవన్.